ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజల సమస్యలను పట్టించుకోని నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా గెలిచిన సమయంలో గజ్వేల్ పట్టణానికి 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి పట్టణ ప్రజలకు ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గజ్వేల్ ప్రజలకు ఒక్కసారి కూడా కనిపించకుండా పరిపాలించారని విమర్శించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజల సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు నియోజకవర్గానికి నయా పైసా నిధులు కూడా తీసుకురాలేదని నర్సారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 18 కోట్ల రూపాయల నిధులు విడుదలై మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నాయిని యాదగిరి, మునగారి రాజు, వివిధ వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో 16వ వార్డు దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. మా నాయని యాదగిరి ఆధ్వర్యంలో ఈ 16వ వార్డు మేము ఎలక్షన్స్లో పోతున్నాం. అందులో భాగంగానే ఇక్కడ జెండా ఎగరేసుకొని ఈ వార్డు నుంచి మా నాయని యాదగిరి గారు పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా నాయని యాదగిరి సత్యలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా గమనించాలి, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అంతకు మొదలు మేము 6 గ్యారంటీలకు వాగ్దానం చేసినవి. 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు కూడా మేము ఫుల్ఫిల్ చేసినాం. 5 గ్యారంటీలతో పాటు ఇంకా చెప్పని గ్యారంటీ అందరికీ ఉపయోగమయ్యేది సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. మరి ఈ విధంగా గజ్వేల్ పట్టణాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మొన్ననే ఒక నెల కింద మనకు 18 కోట్ల నిధులు వచ్చినాయి. నిన్ననే అవి టెండర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ వార్డులో 80 లక్షల వరకు ఈ వారంలో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం అవసరం ఉన్నా సీసీ రోడ్ కానీ సైడ్ డ్రైన్ కానీ అవన్నీ కూడా ఈ వారం 10 రోజులనే ఫుల్ఫిల్ చేస్తాం. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది.